తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు? ఆటోలో నేను కూడా ఎక్కుతా. ఎక్కడికి వెళ్తాడు? ఇక్కడనే ఉంటాను. ఇప్పుడు దాకా అరిచావు కదయ్యా, నన్ను ఎందుకు ఎక్కించుకో నువ్వు? నీకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చి కుర్చీ ఎక్కిస్తే మమ్మల్ని దొక్కేస్తావు. ఎందుకు మరి లేకుంటే నీ అధికారంలో ఆ చండాలమైన రోడ్లపైన వెళ్తుంటే ఆటోని ప్రతిరోజు షెడ్డుకు పంపించడం తప్ప ఒక్కరోజు మేము నడిపించుకునేది లేదు. డైలీ పంచర్ అవ్వడమో బంపర్ పోవడమో ఏదో ఒక ప్రాబ్లం. ₹1 కూడా జేబులో వేసుకోలేదు. మరి ఇప్పుడు అదే ఇప్పుడు చూడు రోడ్లు ఎంత బాగున్నాయో. ఒకప్పుడు మా బతుకులు అటో ఇటో అన్నట్టు ఉండేనన్న. కానీ ఇప్పుడు ఆటో నడుపుకునే వాడికి ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నారు బాబు గారు. ఈ దసరాకి 15,000 అకౌంట్లో పడుతున్నాయి. ఆటో తమ్ముళ్ళకి అన్నలకి అసలైన పండుగ మొదలవుతుంది దసరాకి. నీ ఆటో ఎల్లో కలర్ లో ఉన్నప్పుడు అర్థమైంది నువ్వు టీడీపీ మనిషివని. ఆటో కలర్ ఎలా ఉంటుందో తెలియని వాడికి ఆటో వాడి కష్టాలు ఎలా తెలుస్తాయన్న? ఇందుకు కదా నువ్వు 11కు పడిపోయావు. మహాప్రసాద్ నవరత్నాలు తీసుకొచ్చిన ఈ నాయకుడిని చూస్తా ఉంటే మీకేం అనాలనిపిస్తా ఉంది? తల్లికి 100 అందరికి ఇస్తానన్నాం, అక్కడెక్కడో కూడా ఇవ్వలేకపోయాం. తల్లిలందరూ తిడుతున్నా సిగ్గు లేకుండా తలెత్తుకొని గర్వంగా ఫీల్ అవుతున్నా ఈ లీటర్ను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? పోలవరం పూర్తి చేస్తానని చెప్పా, ఏది చేయకపోతే బాగోదని చెప్పి ఋషికొండ మీద ప్యాలెస్ కట్టి అలాగే ఆ కొండల మీద ఫ్యూచర్ సిటీ ప్లాన్ చేద్దాం అనుకున్నా. ఈ విజన్ ఉన్న నాయకుడిని చూస్తుంటే మీకేమనిపిస్తా ఉంది? ల్యాండ్ మీ దగ్గర ఉంటే అమ్ముకుంటారని మీరు నన్ను నమ్ముకున్న పాపానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మీ దగ్గర ఉన్న ల్యాండ్ని నేను లాగేసుకునే ప్లాన్ చేశా. ఇలాంటి ప్లానింగ్ ఉన్న ప్యాలెస్ కింగ్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తా ఉంది? ఇసుక కంట్లో పడితే కళ్ళు మూసుకుంటాం, అలాంటిది మీ కళ్ళు మూసేసి వెనకాల ఇసుక అంతా దొబ్బేశా. ఇంత కూడా సిగ్గు లేకుండా మళ్ళీ మీ పక్కనే తిరుగుతూ మీ నాయకుని చూస్తుంటే మీకేమనిపిస్తూ ఉంది? ఓపెన్ మైండ్తో మెడికల్ కాలేజీ కట్టని చెప్పి చిన్న అబద్ధం చెప్పా, కానీ మీరేం చేశారు? అంతా ఓపెన్ చేశారు. అయినా ఓపిక్గా ఇంకా ఫేక్ ప్రచారం చేద్దాం అనుకున్నా. ఇలాంటి నాయకుని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అన్నా షర్మిలమ్మ చూసావా? ఆమె కొడుకు రాజారెడ్డిని రాజశేఖర్ రెడ్డి వారసుడు అంటుందన్న. మరి నేనెవరిరా? నువ్వు వారసుడు ముసుగులో ఉన్న రాక్షసుడు అన్నా, రావణాసుడివి. అది వారసుడు అంటే రాజకీయాలకు రాడుగా, రాజకీయంలోకి తీసుకురావడానికే కదన్న వారసుడు అనేది. చెల్లిని అడ్డు తప్పించావు అనుకుంటే అల్లుడు వస్తున్నాడు ఏంట్రా? ఇది మాత్రం జరగకూడదు. చెల్లెని రాజకీయం కోసం దూరం పెట్టావు, ఓకే. మరి ఆస్తి ఎందుకు ఇవ్వలేదన్నా? ఇవ్వచ్చు కదా. అరే ఆస్తి ఇవ్వకపోవడం కూడా అధికారం కోసమేరా. ఆస్తి ఇస్తే ధనబలం పెరుగుతుంది, నాతో పోటీ పడుతుంది. అదే డబ్బు ఇకపోతే డేలా పడుతుంది. అదిరా ఈ అన్న కాన్సెప్ట్. నీ కాన్సెప్ట్ వల్ల నువ్వే అధికారంలో కనిపించకుండా పోయావన్నా. అయినా చెల్లెని నేర్పించి ఏం బాగుపడ్డావన్నా? 11కు పడిపోయా. అమ్మ చెల్లినే తట్టుకోలేకపోతున్నా, అల్లుడు వస్తే నా పరిస్థితి ఏందిరా? ఇంకా అల్లుడు వస్తే నువ్వు డైరెక్ట్ ఏపీ నుండి లోటస్ పాండ్కి వెళ్ళుడే. నా అల్లుడు నా బావగారు లాగా ఫాస్టర్ అయ్యి స్టేజీల మీద స్పీచ్లు ఇస్తాడు అనుకుంటే మా చెల్లెంట్రా రాజకీయాలకు తీసుకొచ్చి నాకు స్కెచ్ చేసేలా ఉంది. బాబాయ్ కోసం ఒకసారి వాడా, అల్లుడు కోసం కూడా మళ్ళీ వాడాలా? రక్త సంబంధాలకి రక్తం చిందించాల్సి వస్తుంది. నా మొహం మీద పేడకలు ఉంటా. అంత మాట అసెంబ్లీకి రా అసెంబ్లీకి రారా అంటారు. అసెంబ్లీకి వస్తే మాలాంటి ప్రతిపక్ష హోదా కలిగినటువంటి వాళ్ళకి నీకు చిన్న మాదిరి చితికినట్టుందన్న. అది ప్రతిపక్ష హోదానే రాలేదంటే నువ్వు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుతావు ఏంటన్నా? ఇంత టైం ఇస్తారా మాట్లాడడానికి? ఇంత టైం ఉంటుందా? అసెంబ్లీలో టైం ఇవ్వు అంటున్నావు. టైంకే టార్చర్ చెప్తావు కదన్నా నువ్వు. నువ్వు వీడియోలో మాట్లాడుకున్న మాటలు ఎప్పుడన్నా విన్నావన్నా? నువ్వు విన్న వాళ్ళకైతే వీధిలో లాక్కొచ్చి కొట్టాలని పెడుతుందన్నా. అసలు ఏమైనా అర్థం ఉందన్నా నువ్వు మాట్లాడేదంటావు? నాది ఒకటే కండిషను. అబ్బా వినండి అయ్యా, కమిషన్ తీసుకున్నాడే కండిషన్లు పెడుతున్నాడు. చెప్పన్నా ఏంటది? నేను మాట్లాడేటప్పుడు అసెంబ్లీలో అందరూ సైలెంట్గా ఉండాలా, మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు సైలెంట్గా నేను వెళ్ళిపోతా. సైలెంట్గా వెళ్ళిపోతావా? ఇదంతా ఎందుకు? నెక్స్ట్ ఎలక్షన్ ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా సైలెంట్గా ఉండిపోవచ్చుగా. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. మీరు అసెంబ్లీకి రండి, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, వాళ్ళ సమస్యలు మాట్లాడండి. అంటే ఇక్కడ రాకుండా మీరు తిరగడం మంచిది కాదు, పద్ధతి కాదు. ఇది అసెంబ్లీకి రావాలి, వచ్చి తీరాలి. అందరు ఎమ్మెల్యేలతో పాటు మీకు కూడా సమయం నేను కేటాయిస్తాను, నాది బాధ్యత. కానీ తప్పనిసరిగా రండి. బాహుబలి చూసి ఏం నేర్చుకున్నారా? గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ ఒకరికి కూడా విజన్ లేదు. ఒకరికి కూడా విజన్ లేదు. మళ్ళీ ఒకటేమైనా అమ్మటి షుకనేను రా అన్నట్టు అసెంబ్లీకి రా 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 అంటారు. ఏమయ్యా ఇది? అరే నువ్వు అసెంబ్లీకి రావలేదు,
గ్రీన్ వాటి మీద ఒక వీడియో చేసి నువ్వు మాకు పంపిస్తే మేము అసెంబ్లీలో మాట్లాడినట్టు చేసుకుంటాం. అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ఈ వీడియో 2 మెచ్ చేసి చేసుకుంటామని ఒక్కరు అన్నారా అసెంబ్లీలో? ఏదైనా టెక్నాలజీ విజన్ అంటారు మళ్ళీ. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఏంట్రా పెద్ద ఆయన ఏదో కలెక్టర్లతో మీటింగ్ పెట్టినట్టున్నాడు. ఆయన జనాలకు మంచి చేద్దాం అనుకుంటాడు కాబట్టి కలెక్టర్లతో మీటింగ్ పెడతాడట. మరి ఏంట్రా నువ్వు జనాలను ముంచేద్దామనే కమిషన్ల కోసం కాంట్రాక్టర్లతో మీటింగ్ పెడతావు. అధికారం వచ్చింది కదరా, ఈ వయసులో కూడా నడవు నువ్వు ఎందుకురా పెద్ద ఆయన? ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి క్షణం ప్రజల కోసం అడుగేస్తాడన్న. ఆయన నడుస్తూ వ్యవస్థని నడిపిస్తాడు. మరి నేనురా? నువ్వు ప్రభుత్వం రాగానే పడుకుంటావన్నా, అది పోగానే రోడ్ ఎక్కుతావు పాదయాత్ర అని. నెక్స్ట్ నేను పాదయాత్ర చేస్తున్నాను రా. జనాలు కూడా వెయిట్ చేస్తున్నారన్న నువ్వు ఎప్పుడెప్పుడు చేస్తావని. ఎందుకురా? నువ్వు వెళ్తుంటే ఓ పక్కనే ఆగి అలా చూస్తూ ఆహా అంటారా? నీ అంత చూస్తారన్నా. అదేంటన్నా అక్కడ నాన్న విగ్రహంతో మాట్లాడడం ఎందుకు? అమ్మ చెల్లెలతో మాట్లాడకుండా నాన్న పరువు రోడ్డు మీద చేయడం ఎందుకు? అన్న మామూలుగా జనాలు నిన్ను సైకో పిచ్చోడు అంటారు కదా, అసలు వాళ్ళు ఎందుకు అంటారో అని అనుకునేవాడిని. కానీ చూసాక నాకు కూడా అనాలనిపిస్తుంది అన్న. నాన్నగారికి నాకున్న బాండింగ్ జనాలకి చూపిద్దామని నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు బాగున్నారా అని నా ప్రేమను బయట పెట్టా. వీళ్ళు ట్రోలింగ్ చేసి వీడియోలు బయట పెట్టారు. నాన్నగారి ఆత్మ కరెక్ట్గా రాత్రి 1 గంటకి నా దగ్గరకు వస్తుంది. ఆయన నన్ను చూస్తాడు, ఏ పడుకునేవే నాతో రా అంటాడు. ఎక్కడికన్నా పైకా? కాదురా, పక్క రూమ్లోకి. కానీ నాన్న నోరు తెరిచి ఒక్క మాట నన్ను అడుగుతారు రా. ఏమని అడుగుతాడు అన్న? అమ్మెక్కడా అని అడుగుతాడు. కాళ్ళు చేతులు గజ వణుగిపోతాయిరా. ఆ బెల్ట్ తీసుకొని వెనక్కొట్టి నాకు బెండి తెస్తాడు రా. మంచి పని చేస్తున్నాడు అన్న. ఆస్తి ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగాడు. నాకు ఆస్తి సరిపోవట్లేదు నాన్న అన్న. అప్పుడు మీ నాన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము సరిపోవట్లేదు, నా సొమ్ము సరిపోవట్లేదు అన్నాడు కదా. కరెక్ట్గా రా, నా పక్కనే ఉండి విన్నట్టు భలే చెప్పావురా. ఎలా రా ఇది? అన్న ప్రతిరోజు వస్తాడు అన్న నాన్న? ఎప్పుడు వచ్చినా కూడా నేను లేస్తాను రా, అది నా బాధ్యత. కానీ నాన్నగారు ఈ మధ్య వస్తూ బాబాయిని కూడా తీసుకొస్తా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎక్కడ లేయాల్సి వస్తుందని 4-5 స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా వేసుకోమనుకుంటున్నా. ఆయన నిద్ర రావట్లేదు. అన్న ఒక పని చేయనా? ఏంట్రా? బెడ్ పక్కన గొడ్డలు పెట్టుకొని పడుకో. గొడ్డలంటే గుడ్ థాట్. 17 మెడికల్ కాలేజీని రాత్రికి రాత్రే కూల్చేశారయ్యా. నీ బతుకు నా బతుకు క్షేమయ్యింది తల్లి. ఉండవే హైలీ కాస్ట్లీ మెడికల్ కాలేజీలు అవి కూల్చేసి పైకి డ్రోన్లు ఎగరేసి ఏమీ లేవని చెప్తా ఉన్నారు. నేను ఎవరు చెప్పుకోవాలి? నా అంతు తేలుస్తా. ఏంటి కూలిపోయాయా? నీ వల్ల 5 సంవత్సరాలు ఏపీ డెవలప్మెంట్ కుప్పకూలిపోయింది. ఎవరు కూల్చేశారు? ఇంకెవరు? ఈ కొడు ప్రభుత్వం. కూటమి ప్రభుత్వమా? చెబితే వినేలా ఉండాలి, వీధిలోకి తీసుకెళ్ళి తన్నేలా కాదు. ఓకే, కాలేజీలు కూల్చేశారు, మరి ల్యాబులు ఎక్కడ ఉన్నాయి? రాడ్లో పెట్టావా ల్యాబ్ని? అది నన్ను అడిగితే అన్నా నువ్వు ఫేక్కే పెద్ద అరబ్ షేకు అన్నా. సరే అన్నా, ఒకవేళ నువ్వు కట్టించావే అనుకుందాం. ఏ సిమెంట్తో కట్టించావన్నా? కొంపతీసి మన కొంపలో సిమెంట్తో కట్టించలేదు కదా, అదే హారతి సిమెంట్. దాంతో కట్టుంటే పక్కా స్ట్రాంగ్గా ఉండేది. ఏంటి పక్కా స్ట్రాంగా? గాలి వస్తే బిల్డింగ్ అంతా ఒక పక్కకి వంగే అంత స్ట్రాంగా? ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయలేదు, పథకాలు ఎవరికి రాలేదు అంటారు, అవునా కదా? 100%. మరి ఎటువంటిప్పుడు ఈ మొద్దు సిద్ధుగాడు ఏమంటున్నాడు? ఎవనబ్బా సొమ్మిచ్చినారనా? అంటే పథకాలు ఇచ్చినట్టే కదా. అవును కదా. అరే దెబ్బైపోయామే. చూశారన్నా, దొరికిపోయారు. అయినా ప్రజలకు చేయాల్సిన సంక్షేమాన్ని సరిగ్గా చేస్తున్న ప్రభుత్వం ఇది. మీరేం చేశారన్నా? అది అంటే ప్రజల మీద పన్ను భారాలు వేసి బంగ్లాలు కట్టుకున్నారు. ఎవడబ్బా సొమ్మని కట్టుకున్నారు? ప్రజల సొమ్మంతా దొబ్బేసి పనికిరాని కొండ మీద ప్యాలెస్ కట్టించావు. ఎవడబ్బా సొమ్మని కట్టించావు? ఎవడబ్బా సొమ్మని ప్రశ్నిస్తున్న మీ సిద్ధు ఆడదాం ఆంధ్రాలో ఎంత డబ్బు నొక్కేశాడో త్వరలోనే తెలుస్తుంది. సిద్ధు వచ్చేటప్పటికి ఆల్రెడీ మీరు జైల్లో ఉంటారులేనా. అప్పుడు మీరిద్దరు ఆంధ్రాకి ఎంత దెబ్బేసాం ఎంత దొబ్బేసాం అని మాట్లాడుకుంటూ ఒకరినొకరు ఓదార్చుకుంటారు కదన్నా. అంతేగా. మనం పెట్టిన అమ్మఒడి తీసేసి తల్లికి వందనం పెట్టారు. ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2కి వేస్తా అన్నారు. ఇచ్చారా? 2కి కాదు, మా ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3కి ఇచ్చారు.
4000 పింఛన్ అన్నారు, ఇచ్చారా? చెప్పినట్టుగానే ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్నారు 4000 రూపాయలు. బై మిస్టేక్ ఇచ్చుంటారు. వీళ్ళు ఇంకో పథకం కూడా పెట్టారు, ఫ్రీ గ్యాస్ అని చెప్పి గ్యాస్ కొట్టారు. ఇంటికి 3 సిలిండర్లు ఇచ్చారా? 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు కదా. నీలాంటి ముదనష్టపోడు అడుగుతాడనే దానికి సంబంధించిన డబ్బులు ముందే అకౌంట్లో వేస్తున్నారు. బై మిస్టేక్ వచ్చుంటారు. బై మిస్టేకా? డిఎస్సి ఏమైంది? డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి నియామకాలు కూడా పూర్తి చేస్తున్నారు. నువ్వు నిద్రపోతున్నావా? బై మిస్టేక్ ఇచ్చుంటారు. ఇది కూడా బై మిస్టేకా? ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఆటో సోదరులు ఈ దసరాని పెద్దగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? 15,000 అకౌంట్లో అయిపోతున్నారు. నువ్వు ప్రశ్నించట్లేదయ్యా, ఈ కూటమి ప్రభుత్వానికి ప్రమోషన్ చేస్తున్నావు.